కనుక ఇంకను గృహాలలో ఉన్నటువంటి వారు త్వరగా మీ పనులను ముగించుకొని ఏర్పాటు చేయబడినటువంటి స్వార్థ మహాసభలలో పాల్గొని దేవుని నామాన్ని మహింపరచి దైవాశీస్సులు పొందుకోవాలని ప్రభు పక్షాన మనవి చేస్తూ ఉన్నాము. ఈ సజీవులకు ఉంచిన దేవునికి మరొకసారి దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆహ్వానించిన దైవజనులకు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఓ పాట పాడుకొని దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవునికి స్తోత్రం. మా మాట వినపడాలి. పరదేశీ ఈ లోకమే మనది కాదు, ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. మనది కాదు, ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు. భూమి మీద మన బ్రతుకు ఒక యాత్రయే అని తెలుసుకో. భూమి మీద మన బ్రతుకు ఒక యాత్రయే అని తెలుసుకో. ప్రభుని వెంబడించుటే మన ముఖ్య పాత్ర. ఈ లోకమే మనది కాదు. ఎదురు చూస్తున్నారు. పరదేశులై బ్రతికారు మన పితరులు పరమశియోనుకై ఎదురు చూస్తున్నారు. గడిపారు తమ బ్రతుకులను దేవుని సేవను తమ తరము వారికి. ఈ లోకమే వారిది కాదని, పరలోకమే వారి గమ్యమని. ఓ పరదేశీ ఈ లోకమే మనది కాదు, ఓ పరదేశీ ఈ లోకమే కడకు రాదు.
స్తోత్రం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకును మహిమ కలుగును గాక. కృపా సత్య సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకును కారణభూతుడైనటువంటి మా తండ్రి, సర్వోన్నతమైనటువంటి స్థలములలో వహిస్తూ వేవేల దూతల చేత నిత్యం కూడా తండ్రి పరిశుద్ధుడు 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 అంటూ గాన ప్రతిగానాలు పొందుతున్నటువంటి గొప్ప దేవుడు ఏంటంటే మా ప్రభా, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకును వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తాను తండ్రి. అయా, గతించేటటి కాలం అంతే మమ్మల్ని అందరినీ కూడా కోడి ఎలాగైతే తన పిల్లలను రెక్కల కింద కాచి కాపాడుతుందో, నీ పిల్లలు పెట్టండి మమ్మల్ని అందరినీ కూడా నా తండ్రి నా ప్రభా, గతించినటువంటి సంవత్సర కాలం అంతే కూడా నీ అపారమైనటువంటి రెక్కల కింద మమ్మలను మీరు కాచి కాపాడినందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తున్నా తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి నా ప్రభా, ఈ 2026 సంవత్సరము 4వ మాసమున ఈ తొండపి ప్రాంతంలో నా తండ్రి నా ప్రభా, నీ దాసులైనటువంటి హిమాలయ గారిని నా తండ్రి జ్ఞాపకం చేసుకొని ఏర్పాటు చేసినటువంటి నా తండ్రి నా ప్రభా, ఈ సువార్త మహాసభలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తున్నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభా, గ్రౌండ్ను నా తండ్రి నా ప్రభా, వేదికను నా తండ్రి, సౌండ్ సిస్టమ్ను అన్నిటిని కరెంటుని కూడా నా తండ్రి నా ప్రభా, మరి మొదటి దినాన్ని జరుపుకోవడానికి మీరు అన్నిటిని కూడా తండ్రి అనుకూలపరిచినందుని బట్టే మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చేస్తున్నా తండ్రి. అయా నా తండ్రి నా ప్రభా, ఈ రాత్రి కాల సమయం ముందు నా తండ్రి మొదటి వక్తంగా మాట్లాడుతున్నటువంటి నీ దాసులను తండ్రి మా మధ్యకు క్షేమంగా నడిపించమని ప్రార్థన తండ్రి. మరి ముఖ్యంగా నా తండ్రి నా ప్రభా, ఎవరైతే నా నీ దాసులను క్షేమంగా నడిపించి ఇక్కడ చేరి వచ్చినటువంటి బిడ్డలను నా తండ్రి, ఎవరికి కుటుంబాల్లో అయితే నెమ్మది లేదు, సమాధానం లేదు నా తండ్రి, వ్యాధులతోనో బలహీనతలతోనో దయ్యములతో వ్యాధులతో బాధపడుతున్నారు నా తండ్రి నా ప్రభా, వారందరూ కూడా నా తండ్రి నా ప్రభా అట్టి బంధకాల నుండి నా తండ్రి విడుదల పొందుకునేటువంటి అట్టి ఆత్మ నడిపింపు వాక్యాన్ని నీ దాసుల ద్వారా అందించమని సహాయమును అనుగ్రహించండి అయ్యా. మరి ముఖ్యంగా నా తండ్రి నా ప్రభా, ఈ కూడికలో నా తండ్రి ప్రారంభం నుండి నా తండ్రి నా ప్రభా ఇంతవరకు నువ్వు కూడా మీరే జయకరంగా నడిపించారయ్యా. ముందున్నటువంటి కాలంలో నా తండ్రి నా ప్రభా, ఈ యొక్క కూడిక నీ నామానికి మహిమకరంగాను మా అందరికీ దీవెనకరంగా నా తండ్రి నా ప్రభా ఈ కూడిక జరుగులాగా కృప చూపించండి. వాతావరణాన్ని సంసిస్తును నా తండ్రి, మ్యూజిక్ ను నా తండ్రి నా ప్రభా, ఇంకా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక మందిని నా తండ్రి నా ప్రభా నీ సన్నిధానానికి మీరే ఈ ఆత్మ ప్రేరణతో నడిపించమనే సహాయమును అనుగ్రహించండి. ఈ దినాన తండ్రి రేపటి దినాన జరిగినటువంటి కుడికలోను, అదేవిధంగా మరొక దినాన నా తండ్రి జరిగినటువంటి కుడికలో తండ్రి మీరే ఈ 3 దినాలంతా కూడా నా తండ్రి నా ప్రభా అధ్యక్ష వహించి ఘనత మహిమ ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకోమని మీ కుమారుడు మా రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసయ్య పుణ్యనామం ద్వారా ఈ ప్రార్థన మనలో అడిగి వేడుకొని పొందుకున్నా మా కన్న తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ నీ
జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండే అగ్నిల్లే నా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలెల్లే నన్ను
నీయుడా ఘనమైన నీ ప్రేమ హృదయ వీణపై శృతి చేసి పాడనా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ హృదయ వీణపై శృతి చేసి పాడనా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ హృదయ వీణపై శృతి చేసి పాడనా నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా నీ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా నా ప్రియ నేస్తమా నా ప్రాణబంధమా నీ ప్రేమ లేలలా మరచిపోదును ఇళ్ళలోన నీకై సాక్షిగా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ హృదయ వీణపై శృతి చేసి పాడనా సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నా నీతి సూర్యుడా తేజో ప్రకాశమా నీ వెలుగు జాడలలో నిన్ను వెంబడించగా నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం నీ జీవవాక్యం నింపెనే నాలో ధైర్యము ప్రాణాత్మ దేహం సర్వదా నీకే అంకితం నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా యేసయ్యా పాదాలు బంగారు పాదాలు అయ్యయ్యయ్యో ఎండల్లో గండేనయా అయ్యయ్యయ్యో రాళ్ళల్లో చిట్లేనయా యేసయ్యా పారు పాదాలు యేసయ్యా పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కందేనయ్యా అయ్యయ్యయ్యో రాళ్ళల్లో
కాళ్ళు పెట్టి మేకులు కొట్టిరయ్యా అయ్యా పై కాళ్ళు పెట్టి నీలాలు కొట్టిరయ్యా కాకులేనయ్యా అయ్యయ్యో ఎలా కొరిగేనయ్యా కాకులేనయ్యా అయ్యయ్యో ఎలా కొరిగేనయ్యా యేసయ్యా పాదాలు బంగారు పాదాలు యేసయ్యా పాదాలు బంగారు పాదాలు ఎండల్లో కందేనయ్యా అయ్యయ్యో ఎండల్లో చిందేనయ్యా ఎండల్లో కందేనయ్యా అయ్యయ్యో రాళ్ళల్లో చిందేనయ్యా కృపగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ తొండపి గ్రామాన్ని ప్రేమించునైనా మీ దైవదాసులు నాయనా ఇమానుయేల్ గారు నాయనా ఈ ప్రాంతంలో చేయించిన పరిచయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినము నాయనా మొదటి రోజుగా వర్తమానం అందించడానికి మీ దైవ సేవకులు నాయనా మా మధ్యలోనికి వస్తూ ఉండగా క్షేమంగా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ నోటి బోరుగా మీ దాసుని ఈ రాత్రి నాయన ఈ ప్రాంత ప్రజలకు ఏ వర్తమానం అవసరమైందో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ స్థలాన్ని మీ స్వాధీనపరచుకోండి, ఇక్కడ సమస్తమును మీ స్వాధీనపరచుకోండి. ఈ మహిమాత్మై తండ్రి వాడబడినట్లు ఘనముగా మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ అభిషేకము, నీ ఆత్మాభిషేకము, నీ అగ్ని అభిషేకము, ఈ పరిశుద్ధాత్మ కంచ యావరణము చుట్టువేయమని ప్రతి విధమైన దురాత్మ చీకటి శక్తులు అంధకార శక్తులు చక్కని వాతావరణం ఇచ్చారు తండ్రి, అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ స్థలములో ఈ రోజు నుంచి నాయన 3 రోజులు జరుగుతున్న ఈ సభల్ని నాయన నీ మహిమాత్మ జరిగించుకోమని ప్రతిదీ కూడా సమస్తము కూడా నీ మహిమాత్మ వాడబడినట్లు మీరు కృప చూపమని మా ప్రియుడును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు నడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు నీవేనా నీ
ప్రభువు నామాన్ని మహింపరచాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. త్వరగా రావాలమ్మా. పాల్గొని దేవుని నామాన్ని మహింపరచి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. సూర్యుడా నువ్వేనేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని. నా నీతి సూర్యుడా నువ్వేనేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కనులైన వారిని.
దమ్మాలపాడు కోయట్ టీంకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో దమ్మాలపాడు ప్రాంతం నుండి వచ్చినటువంటి బాబురావు గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభువు నామాన్ని మహింపరచాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆ తదుపరి తొండపల్లి సంఘస్థులు కోయట్ టీమ్స్ సిద్ధముగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ? అంటే నీకెందుకు ఈ ప్రేమ? నన్ను మరచిపోవెందుకో? నేనంటే నీకెందుకు ఈ ప్రేమ? నన్ను మరచిపోవెందుకో? నా ఊసే నీకెందుకు ఓ యేసయ్యా? నన్ను మరచిపోవెందుకో? కళ్ళలో కన్నీళ్ళలో వ్యాధులలో బాధలలో కష్టాలలో కన్నీళ్ళలో శోధనలో వేదనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, నేనంటే నీకెందుకు ఈ ప్రేమ? నన్ను మరచిపోవెందుకో? బలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా బలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా? ఎందుకింత జాలి నాపై యేసయ్యా? ఎందుకింత జాలి నాపై యేసయ్యా? ఎందుకింత జాలి నాపై యేసయ్యా? ఏ బలమో ఈ బంధము నా ప్రేమమూర్తి, కానలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ? నన్ను మరచిపోవెందుకో? నా ప్రాణమైనావు నీవు.
హల్లెలూయా. చక్కని పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచినటువంటి బాబురావు గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో తొండపై కోయర్ టీం వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరచాలని ప్రేమతో వారిని ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రభువునందు దేవుని బిడ్డలారా, సమయము 9:20 అవుతూ ఉన్నది. ఇంకా గృహాలలో ఉన్నటువంటి వారు త్వరగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తొండపై సంఘస్థుల కోయర్ టీం వచ్చి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుకుంటూ ప్రభువును మహింపరచుకుందాం. అయ్యా నీవే ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసురాజా. మనందరం కలిసి పాడుతూ ప్రభువును మహింపరుద్దాం.
ఆశ్చర్యమే కలుగుచున్నది. ధన్యవాదం యేసురాజా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది, దేవుని నామాన్ని ఘనపరచాం. ఈ శ్రేష్టమైన చక్కటి సమయంలో, ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. మన ఆహ్వానాన్ని మన్నించి మన తొండపి గ్రామాన్ని ప్రేమించి సుదీర ప్రాంతం నుంచి మరి దైవ సేవకులు మరి చిలకలూరిపేట పరిసర ప్రాంతం, గణపారంలో పరిసర ప్రాంతాల్లో మరి దేవుని పరిచర్యలో ఆంధ్ర రాష్ట్రాల్లో ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా దేవుని ఘనమైన పరిచర్యలో ఘనంగా వాడబడుతున్నటువంటి దైవ సేవకులు వై రమేష్ పాస్టర్ గారు మన మధ్యకి రావటం చాలా సంతోషం. మొదటి సంవత్సరం నుంచి అన్నకు ఆహ్వానం వెళ్తూ ఉంది, కానీ సమయం కుదరలేదు. మరి ఈ సంవత్సరం దేవుడు రావడానికి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. మరి రమేష్ అన్న డయాస్ మీదకి వస్తూ ఉండగా అందరం కూడా దైవ సేవకులను మరి పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తూ చప్పటితో దేవుని నామాన్ని కనపరుచుకున్నాం. అలాగే మరి స్నేహితులు, తోటి చదపని వారైన సేవకులందరూ కూడా డయాస్ మీదకి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి దమ్మాలపాడు కోయిర్ టీం వారు కూడా దమ్మాలపాడు కోయిర్ టీం వారు అందరు లేచి నిలబడదాం. ఈ సమయంలో, చక్కటి సమయంలో మరి అందరు లేచి నిలబడి క్లుప్తారాధన మరి జరిగించుకొని తదుపరి వాక్య ధ్యానంలో మనం ముందు కొనసాగుదాం, కనపరుచుకుందాం. ప్రైజ్ ది లార్డ్. స్తుతిద్దాం. స్తోత్రం. మనం ఆశించి ఎదురు చూసిన రీతిగా ఈ తొండపి గ్రామాన్ని ప్రభు ప్రేమించి మరి మంచి వాతావరణం గ్రహించి చక్కని
సభలు జరిగింది. సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వినబోతుండగా స్తుతి ఆరాధన ద్వారా మన మనసును సిద్ధపరచుకుందాం. రెండు చేతుల ఆకాశం వైపు చాపి ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా. సమీపించని తేజస్సులో నివసించు మా దైవమా. నీ ముఖ దర్శనం చాలయ్యా. స్వరమెత్తి నీ ముఖ దర్శనం చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. అదేవిధంగా దేవుని యొక్క మాట్లాడడానికి రాత్రి ప్రభు మనతో మాట్లాడవచ్చు. మనకు కావలసినటువంటి వర్తమానంలో మనకి అందించవచ్చు. ప్రభు నాతో మాట్లాడుతున్నారు. మంచి మనస్సు మనం కలిగి వాక్యం హృదయం ప్రభు రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. అందరం కలిసి స్తోత్రం స్తోత్రం. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదము ప్రభువా నిత్యము స్తుతింతుము. ప్రైజ్ ది లార్డ్. కోట్లతో కూడి గానము చేసెదము ప్రభువా నిత్యము స్తుతింతుము. యేసయ్యా 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయ్యా నాకు, నీ ముఖ దర్శనం చాలయ్యా. కరుడైన దేవాది దేవుని మనం భక్తులుచుకుందాం. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మనతో ఉండేటువంటి ప్రభుత్వం ఒకసారి చప్పట్లు కొట్టే నామాన్ని మహింపడదాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు నామమునకే చెందునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన శక్తిగల నామమునకు కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మహాకృపను బట్టి దైవ సేవకులు ఇమ్మానుయేల్ గారిని మీరు ప్రేరేపించిన ఆయన మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ స్వార్థ కుడికలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు మొదటి రోజు ప్రభు మంచి వాతావరణం అనుగ్రహించి అన్ని ఒడిదుడుకుల నుండి మీరు విడిపించి ఈ రాత్రి చక్కగా ప్రభు ఈ మొదటి రోజు సభ జరగడానికి మీరు కృప దయచేశారు. మీకు స్తోత్రాలు. మొదటిగా పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం. అదేవిధంగా స్తుతి ఆరాధన ద్వారా మేము గణపరిచాం. తదుపరి ప్రభా మీ సేవకులు రమేష్ గారు తండ్రి కొంత సమయం నీ మాటలు తెలియపరచబోచుండగా ప్రభా సేవకులు మీరు బలపరచండి. ఆత్మాభిషేకముతో మీరు నింపి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అదేవిధంగా మా అందరికీ కావాల్సినటువంటి అమూల్యమైన శ్రేష్టమైన మాటలు ప్రభా మీరు మాకు తెలియచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. దైవ సేవకుల ద్వారా పలుకుతున్న ప్రతి మాట మీ మాటని ప్రజలు గ్రహించి హృదయంలో ఉంచుకొని వాక్య ప్రకారం నడుచుకుంటూ మీరు ఏర్పాటు చేసినటువంటి పరలోక రాజ్యముల ప్రభు నిత్యము మీతో సంతోషించే కృప దయచేయమని ఈ సమయంలో సేవకులు కూడా మీరు బలపరిచి వాడుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.